గురువారం విడుదల చేసిన గ్రూప్ 1 సివిల్స్ ఫలితాల్లో తిరుపతి జిల్లా వాసి ప్రపంచం సృష్టించారు. 988వ ర్యాంకు సాధించిన సురేష్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. మొదటగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేస్తానని ఐఏఎస్ సురేష్ తెలిపారు. ఐఏఎస్గా సెలెక్ట్ అయిన సురేష్తో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. పరీక్షల్లో 998 ర్యాంకును సాధించినటువంటి సురేష్ గారు ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యారు. ఇవాళ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఇవాళ ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యారు. మీ లక్ష్యం ఏంటి? మీరు ఎలా సొసైటీకి సేవ చేయాలని సంకల్పిస్తున్నారు ఏంటి? చిన్నప్పటి నుంచి నాకు ఫేస్ అయినటువంటి ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది నేను ఆల్రెడీ స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో నేను ఒక ఐఏఎస్ సర్వీస్ నాకు అలెక్ట్ అయితే ముఖ్యంగా నేను ఎడ్యుకేషన్ సెక్టర్ నా ప్రైమరీగా తీసుకుంటాను. ఎస్పెషల్లీ డ్రాప్అవుట్ రేట్స్ కానీ, లెర్నింగ్ అవుట్కమ్ కానీ, లేదంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, ఈ మూడింటి మీద ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎక్కువ ఫోకస్ చేయాలనేది నా ప్యాషన్ కూడా. సో ఆ రంగంలో నేను ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను సార్. సార్, ఈ తిరుపతి జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యారు మీరు. తిరుపతి జిల్లాకి అంటే నిరుద్యోగ సమస్య దేశవ్యాప్తంగా అధికంగా ఉంది. దానికి ప్రాధాన్యత ఎలా కల్పిస్తారు ఏంటి? సార్, నిరుద్యోగం ఎక్కువ ఉండడానికి ముఖ్యమైన కారణము స్కిల్ లేకపోవడము. గ్రాడ్యుయేషన్ అవుతున్నా కూడా వొకేషనల్ లేదా టెక్నికల్ స్కిల్స్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకి ఇండస్ట్రీస్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా ల్యాక్ ఆఫ్ స్కిల్ అనేది ఒక ప్రధాన ఆటంకంగా మారింది. ఆ స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగితే మనము వెంటనే వారికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగాన్ని కూడా తగ్గించే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. సరే, రేపు మీకు ప్రభుత్వం ఐఏఎస్గా మీకు పదవి ఇచ్చి ఐఏఎస్ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోస్ట్ ఇస్తుంది. మెయిన్ ప్రాధాన్యత దేనికి ఇస్తారు? మీరు ఎలా భావిస్తారు? సార్, కలెక్టర్గా మనకి చాలా విభాగాలు ఉంటాయి సార్. ఐట్లో నేను ముందు చెప్పినట్టు ఎడ్యుకేషను, అలానే అగ్రికల్చర్. మా ఫాదర్ ఫార్మర్ అయి ఉండడము, అగ్రికల్చరు ఫార్మర్స్ యొక్క ఇన్కమ్, బేసిక్ ఇన్కమ్ పెంచడానికి నేను ఎక్కువ ప్రయత్నిస్తాను సార్. ఇది ప్రధానంగా వెనుకబడిన ప్రాంతాల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు స్కిల్ విద్యారంగంను ప్రోత్సహిస్తూ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించేందుకు అధికంగా ప్రాధాన్యత కల్పిస్తూ కృషి చేస్తానని చెప్పేసి సురేష్ ప్రస్తావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి, ప్రైమ్ 9, తిరుపతి.